అసలు అందులో నుంచి వచ్చి లస్సీ ప్యాకెట్ తీసుకెళ్ళింది చూడండి. అసలు మంకీ జస్ట్ మిస్. నేనైతే మా ఓడికి కాసేసింది అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జూ పార్క్లో ఇలా జరుగుతుందని. అసలు ఈరోజు సండే కదా, ఇంకా మేమైతే జూ పార్క్కి వెళ్దామని, వాతావరణం చల్లగా ఉందని స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. మా బాబాయ్ అయితే ఎన్ని రోజుల నుంచి అయితే జూ పార్క్కి వెళ్దాం అని తెగ విసిగించేస్తున్నాడు. కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, తీసుకెళ్దామని మా సార్ కూడా ఇంకా బైక్ మీద ఎక్కించుకొని అప్పటికప్పుడు డిసైడ్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ముందు నుంచి ఒక ప్లానింగ్ లేదు, ఏం లేదు. టైం 11:30 అలా అవుతుంది. ఇంకా సరే పద వెళ్దాం ఇంకా జూ పార్క్ అన్నాడు కదా అనేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. అసలు ఏదైనా ప్లానింగ్ ఉంటే ముందు నుంచి ఒక స్నాక్స్ వండుకున్నా ఏవో ఒకటి పట్టుకుంటాం కదా, ఏ ప్లానింగ్ లేదు. వచ్చాడు, డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా ఢిల్లీలో ఎప్పుడు రోడ్లు ఇంత ఖాళీగా ఉండవు. మేము బయలుదేరిన టైం అలాంటిది, ఒక స్కూల్ టైం కాదు, కాలేజ్ వదిలే టైం కాదు, ఏ టైం కాదు. ఇంకా చూడండి, ఇంకా ఈ ఇండియా గేట్ మా ఇంటి గేట్ లాగా అయిపోయింది. ఎక్కడికి వెళ్దామన్నా ఇండియా గేట్ ముందు నుంచే వెళ్తాం. ఏపీ భవన్కి వెళ్ళినా, పార్లమెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ప్లానటోరియంకి వెళ్ళాలనుకున్నా, జూ పార్క్ వెళ్ళాలనుకున్నా, పురాణా కిలాకి వెళ్ళాలనుకున్నా, అన్నిటికీ దీని ముందు నుంచే వెళ్తాం. మేము ఈ ఢిల్లీ వచ్చి నుంచి ఒక 60 నుంచి 70 సార్లు అయితే దీని ముందు నుంచి వెళ్ళుంటాము. కానీ ఇందులో ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మేము చూసిన ప్రతిసారి కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో అంతే స్పెషల్గా ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకో మన ఇండియా గేట్ దగ్గర ఆ వైబ్ ఉంటుంది అన్నమాట. ఢిల్లీ వచ్చినప్పుడు కంపల్సరీ ఇండియా గేట్ని విజిట్ చేయండి. అసలు ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఇండియా గేట్ చూడకుండా అయితే వెళ్ళరు 99%. ఈసారి నేను ఇండియా గేట్ గురించి కూడా కంప్లీట్గా దాని హిస్టరీ అంతా మీకు చెప్పడానికి అయితే ఒక లాంగ్ వీడియో చేస్తాను. అంటే ఇండియా గేట్ ఎప్పుడు కట్టారు, దేనికి గుర్తుగా కట్టారు, తర్వాత ఇక్కడ ఏమేమి స్పెషల్ ఈవెంట్స్ జరుగుతాయి, ఏ ఇయర్లో కట్టారు, ఇది మొత్తం కంప్లీట్ హిస్టరీ ఫ్యూచర్లో ఒక మంచి లాంగ్ వీడియో చేసి అయితే మన ఛానల్లో పెడతాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇంకా జూ పార్క్ దగ్గర దిగేసరికి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. అంటే ఈరోజు కొంచెం చల్లగా ఉందన్నమాట. 1 వీక్ నుంచి ఎండలు బీభత్సంగా ఉన్నాయి. ఈరోజు సడన్గా వాతావరణం చల్లగా అయింది, అందుకనే అనుకుంటా ఇంత క్రౌడ్ వచ్చారు. బండి పార్కింగ్ చేయడానికి పెద్ద లైన్. మా బాబు హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే ఆన్లైన్ టికెట్ సిస్టమే ఉంది. ఆన్లైన్లో టికెట్ తీసుకొని స్కానర్ ఉంటుంది, స్కానర్తో స్కాన్ చేసేసి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి. రాగానే ఎండ స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే. వాడు అంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే వాడు 4-5 months నుంచి అడుగుతున్నాడు. యాక్చువల్ మేము నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఒకసారి వెళ్ళాం. అప్పుడు జూ పార్క్ క్లోజ్ చేశారనమాట. చెప్పారు అప్పుడు 2-3 months వరకు అయితే ఓపెన్ చేయము అని చెప్పారనమాట. ఇంకా తప్పక ఇన్ని రోజుల నుంచి అయితే వెయిట్ చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ స్టార్ట్ అయింది. అసలు నడుస్తుంటే ఘోరంగా చెమటలు వస్తున్నాయి. అసలు సింగిల్గా ఉంటే వేరు, కానీ చిన్నపిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే చాలా కష్టము. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే జింకలు చూసాము. మీకు ఇందులో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. తర్వాత లేడీలు చూసామన్నమాట. లేడీలు ఉన్న దాంట్లోనే ఈ బ్లాక్ కలర్ కూడా లేడీలు ఉన్నాయి. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ జూ పార్క్లో స్పెషల్ ఏంటంటే బయట నుంచి మీకు ఏవి తేనివ్వరు. ఆ ఫుడ్ని ఇక్కడ యానిమల్స్కి ఫీడ్ చేస్తారేమో అని భయంతో. కానీ హైలైట్ ఏంటంటే వీళ్ళైతే అమ్ముతారు లోపల. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతారు. బయట నుంచి అయితే ఏం తేయకూడదు అనమాట. అదేనండి బిజినెస్ ట్రిక్. దీన్ని చూసారా, బాహుబలిలో రానా ఫైట్ చేసిన దున్నపోతులాగా ఉంది కదా సేమ్. అందుకే మా బాబుకు కూడా అది బాహుబలి దున్నపోత అని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ తాబేలు చూసాము. అసలు కాళ్ళు పీకేస్తున్నాయి ఒక పక్క నుంచి. స్పెషల్గా మావాడైతే లయన్ చూడాలి, టైగర్ చూడాలన్నారు. వీళ్ళు చాలా తెలివిగా అవన్నీ లాస్ట్లో పెట్టారు. ఈ ఫస్ట్లో మొత్తము ఈ నెమళ్ళు ఇవే పెట్టారనమాట. నెమళ్ళు మీకు తెలుసు కదా, మా క్వార్టర్స్ దగ్గర ఎన్ని కనిపిస్తాయో రోజు. ఆ తర్వాత ఈ రైనోసరస్ దగ్గరికి వచ్చాము. ఫస్ట్ దూరం నుంచి అయితే మీకోసం షూట్ చేశాను. దగ్గరికి వచ్చిన తర్వాత మీకు దగ్గర నుంచి దాన్ని చూపిద్దామని మంచిగా షూట్ చేశాను. చూడండి అది ఎంత బాగా గడ్డి తింటుందో. కానీ ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ మనకి ఏమో కానీ ఆ యానిమల్స్కి అయితే అస్సలు బాగాలేదు. ఆ చుట్టూ ఉన్న వాటర్ అయితే ఇట్లా స్మెల్ వస్తున్నాయంటే ఒంట్లో తిప్పినట్టు అనిపిస్తుంది అనమాట. అలా స్మెల్ వస్తున్నాయి. కొంచెం వాటికైనా అవి అలాగే ఉంటాయి కదా 24 hours అక్కడే, కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుందా అని అనిపించింది. ఈ తర్వాత డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి. వీటికి మాత్రం కూలర్స్, ఫ్యాన్స్ సెట్ చేశారు లోపల. మీకు కనిపించకపోవచ్చు, సైడ్న ఉన్నాయన్నమాట.
ఇంకా ఈ ప్యారెట్స్ చూసారా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ పెట్టారు లోపల. అలసిపోయి కూల్ డ్రింక్స్ కొనుక్కొని కూర్చొని తిందామంటే మా వాడిది చూసారా మంకీ లాక్కెళ్ళిపోయింది. పాపం అసలు వాడైతే ఎంత భయపడిపోయాడో, నేను కూడా భయపడ్డాను. ఓపెన్ చేసి స్ట్రా చేతిలో పట్టుకొని అమ్మ నా లస్సీ అని అంటున్నాడు. ఇంకేం చేస్తానులేండి, వాటికి కూడా దాహం కదా, ఎండకి కూర్చొని ఎలా తాగుతాను చూడండి దొంగది. ఇంకా అక్కడ నుంచి ఒక్కొక్కరు ఇంకా షాప్ దగ్గరే ఉంది, అది కూడా ఎవరు కొనుక్కుంటే ఈ బాబు చూసారా. ఎప్పుడు కోతిని అయితే ఇలా విసిగించకండి, అది కరిస్తే మందు కూడా లేదని నేను విన్నాను. ఆ బాబు కూడా అలాగే బాటిల్తో విసిగిస్తుంటే మీదకి వచ్చేసింది. ఇంకా వాళ్ళ ఫాదర్ వెళ్ళి కొట్టారనమాట, అప్పుడు దూరంగా వెళ్ళింది. ఇది హిప్పోపొటమస్. అసలు ఈ ఎండ వేడికి పాపం నీటిలో నుంచి కూడా బయటికి రావట్లేదు, నీటిలోనే ఉంది అది. నేను ఒక 5-10 మినిట్స్ అక్కడే వెయిట్ చేసా, అస్సలు రాలేదు. నెక్స్ట్ క్రొకోడైల్స్, ఇవి కూడా సొమ్మసిల్లి పడుకున్నట్టు ఉన్నాయన్నమాట. మేము ఇంత ఎండకి వెళ్తే అవి కూడా పాపం ఏమి యాక్టివ్గా ఉంటాయి చూడండి. ఇక్కడ చూసారా అడవికి రాజైన సింహము ఎండకి ఎలా కూర్చుందో, అసలు దానికి కూడా పాపం ఓపిక లేదు, నీరసించిపోయినట్టు. ఈ చుట్టూ అయితే ఏ యానిమల్ చూసినా చుట్టూ అవి బయటికి రాకుండా వాటర్ అయితే పెడతారు కదా, ఆ వాటర్ మాత్రం ఎక్కడ బాగాలేదు, స్మెల్ వస్తుంది నాచు పట్టేసినట్టు. కొంచెం జూ పార్క్ వాళ్ళు కొంచెం వాటి కోసం కేర్ తీసుకొని ఆ వాటర్కి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎలిఫెంట్ అయితే ఒక్కటే ఉంది, అది కూడా పాపం నీడలో ఉంది, అక్కడెక్కడో ఉంది దూరం నుంచి. మా బాబు ఎలిఫెంట్ ఏంటమ్మా ఇంత చిన్నగా ఉందా అంటున్నాడు, అంత దూరం నుంచి చూడాల్సి వచ్చింది. పిలుస్తున్నాడు, రా దగ్గరికి రా అని. అసలు క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఓకే, ఇంకా ఎలిఫెంట్ని చూసేసి అలా ముందుకెళ్తూ ఉన్నాం. కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేశాను, పిల్లలవి మా హస్బెండ్వి కలిపి. ఈ బటర్ఫ్లై పిక్చర్ బాగుంది కదా, మా బాబు తీసుకున్నాడు, అందులో ఫేస్ పెట్టి మరి. తర్వాత మా పాప బాబు, అది ఎలిఫెంట్ బొమ్మ అండి, నిజం ఎలిఫెంట్ కాదు, నిజంగా ఎలిఫెంట్ అనుకుంటున్నారేమో మీరు. తర్వాత టైగర్ దగ్గరికి వెళ్ళాం, వైట్ టైగరు. పాపం అది కూడా నీడలో లోపలికి వెళ్ళి పడుకుంది. మా బావ పిలుస్తున్నాడు, లేగు నిన్ను చూడ్డానికే నేను వచ్చాను, నువ్వు పడుకున్నావేంటి అని. పాపం ఎండ అలా ఉంది, పాపం అబ్బాయిని ఏం చేస్తే చెప్పండి. ఇక్కడ ఒక టైగర్ చూడండి నీడలో ఎలా కూర్చుందో. ఇది ఒక్కటే ఇంత దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఇది ఏం చేసినా మంచిగా వీడియో తీసి మీకు పోస్ట్ చేద్దామని నేను అనుకుంటే అసలు ఆ ఎండకు అది కూడా అక్కడ పడుకుని పోయింది. ఇంకా మనమైనా ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ ఒక టైగర్ ఉంది, తర్వాత ఇందులో కూడా ఒక టైగర్ ఉంది, మీకు కనిపించదు, అది లాస్ట్లో ఉంది. జూమ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి, కనిపించిందా మీకు? ఆ చెట్టు పక్కన వెనక నీడలో కూర్చుంది. అసలు ఎండ నిజంగానే చాలా ఎక్కువ ఉంది. అసలు ఇంత ఎండలో ఏంటండి అవ్వైనా ఉండాలి కదా. ఇంకా తర్వాత ఆస్ట్రిచ్ దగ్గరికి వచ్చాము. మా బాబు ఇంత పెద్ద పక్షిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆస్ట్రిచ్, అమ్మాయి ఏంటమ్మా ఇంత పెద్దగా ఉంది, ఇది నిజంగా పక్షేనా అని అడుగుతున్నాడు అనమాట. కోడే ఇంత పెద్దగా పెరిగిందా అని. ఇంకా వాడికి చెప్పా, ఇదే కదండి మన వరల్డ్లో బిగ్గెస్ట్ బర్డ్ కదా ఇదే. ఇంకా వాడికి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి ఎగరవేమో, ఎగిరితే మన పని అయిపోద్ది, బయటకు వచ్చేస్తుంది కదా. ఇంకా తర్వాత ఫుడ్ తినడానికి వచ్చాము. ఇక్కడ కూడా అసలు వేడి తట్టుకోలేకపోతున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఈ సీట్స్ కూడా ఖాళీ లేవు. ముందు నేను పిల్లల్ని తీసుకొని వచ్చా, మావాడేమో నేను దోశ తినేస్తాను ఇక్కడ అని ఆర్డర్ చేయమన్నాడు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెసరట్టు చేస్తే అవి కూడా బాక్స్లో పెట్టుకొని వచ్చాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏ ఆప్షన్ లేకపోతే ఇదైనా తింటారు కదా అని తీసుకొచ్చాను అనమాట. మావాడు దోశ ఆర్డర్ చేసుకున్నాడు, అది తినింది లేదు చేసింది లేదు. ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయినప్పుడు మాత్రం ఇండియా గేట్ ముందు నుంచి రాలేదు, వేరే రూట్ పెట్టుకొని వచ్చాము. అయితే ఈరోజు చల్లగా ఉంటుందని జూ పార్క్కి వెళ్ళి బాగా ఎండకు బుక్ అయిపోయాము. అసలు అంటే జూ పార్క్ అంటేనే నడవడమే ఉంటుంది కదా, కానీ ఇంత ఎండలో కూడా మీకోసం నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.